ఉంటుందా బిడ్డ? తమ్ముడు నన్ను చంపినా మంచిదే, నీ భూమి నీదే. ఎప్పటికైనా నీ భూమి నీకు పట్టా చేస్తా బిడ్డ, నీకు పట్టా చేపిస్తా. మరి ఈసారి భూమి మేమే దున్నుకుందాం అనుకుంటున్నాం, ఏమంటావే మరి? మీకు ఇచ్చిందే దున్నుకోవడానికి కదా బిడ్డ, దున్నుకోపోలే. కానీ బాబు, నువ్వు ఇక్కడ తమ్ముళ్ళు అక్కడ నాకు నచ్చలేదే. ఏదో విషయం తేలాకనే మేము దున్నుకుంటాం. అగో గట్లా అంటావేంది? వాళ్ళు మన కట్టం కిందనే రాసి ఇచ్చేది, వాళ్ళని అడిగేది. నడువు దున్నుకుందాంపా. నువ్వు అట్లా ఆగు, ఏగేగిపోతే వాళ్ళు మేకులే కూర్చుంటారు. ఇద్దరు ముగ్గురిని పిలిచి పంచాయతీ పెట్టి మాట్లాడుకుందాం. అల్లుడు నువ్వు ఎగిరిత పడకు, జర రాగు మాట్లాడదాం. పెదబాబు పెదబాబు, ఏంద్రా? నువ్వు అక్కకు రాసిచ్చిన భూమిని అన్నలు కొలుసుకుంటారు. కొలుసుకుంటానా? బిడ్డ రా బిడ్డ రా. అల్లుడు పో. ఇగో మా అన్నకు మరి ఆయన అద్దెపేరు ఎక్కిచ్చిండు. ఆ అద్దెపేడి కొట్టుకొని ఇచ్చిపెట్టి కొలువురి. అంటే సాగచ్చిన ముచ్చట మాట్లాడతావరా? నీకెట్లా తప్పిన ఎక్కుతుందా? అగో ఎందుకు ఇయ్యవు? అన్నిట్లలో నీకే ఎక్కువ కావాలా? వారసత్వంగా వచ్చిన భూమిలా నీకు ఎక్కువ వచ్చినట్టు మీ అక్క భూమిలో మాకు ఎక్కువ కావాలి. ఏందే బాగా మాట్లాడతాను? మొగోళ్ళు వాళ్ళు మాట్లాడని నోరు నీకే ఉంది అనుకుంటాను, మాకు లేదా? అట్లా ఇగో ఎక్కువ లేదు తక్కువ లేదే, ఏది ఉన్నా కూడా శని సగం మంచురు. లేకపోతే లోకంలో నడిచేట్టు ఈ భూమికి ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు ఏం కడతావా? పాలించబా పైసలు ఇచ్చిపోమను. అన్న పైసలు పాలుపు నీకే ఉన్నాయి. ఆ పైసలు మేము పెట్టుకున్నాడే కొనవా? బుక్కిల పని మాట్లాడి చెప్తున్నా, మీరు కొలువురే కొలువురి. ఇంచు ఇంచెక్కిచ్చారు అరే ఎందుకు వచ్చావురా మనోడికి? కొలుతారు కదరా, కొలుని ఆగు. నీకు అర్థమైన చెప్పు. పైసలు ఎట్లా అంటారు? అంత పైసలు అక్కడ పైసలు పాట బల్బరే మంచిగా మాట్లాడి చెప్తానా మర్యాద బిడ్డారు. మొత్తం నేను వేసుకున్నా, కొలుసు లేవలేదు. ఈ భూమి మొత్తం నేనే తీసుకుంటా. ఇప్పటిదాకా తమ్ముడు ఏదో పోని చెరుసాగం మంతా అనుకున్నా, ఇంచు కూడా ఎక్కించలేదు. మొత్తం నేను వాళ్ళని పైసలు అయ్యో అతిగా తెలి నీకేమన్నా తెలి మాకు లేదా? అరే నన్ను కొలడానికి పిలిచిరా, మీరు కొట్టడం పెట్టుకోవడానికి పిలిచిరా? కొలమంటే కొలుతా, పొమ్మంటే పోతా. ఇగో మామ, కొలుసులు మొత్తం బంద్ అయ్యి ఇది ఏదో ఒకటి తేదాకా కొలుసులు ఏం లేదు. ఎవరు పోని వెళ్తానరా? నడువు కదా. ఏంది నేను నడవాలి? ఏమని అనుకుంటాను? ముందుగా నువ్వు నడు, నువ్వు చదువు, నువ్వు గచ్చావు. నీది అరేది భూమి నాదే, నా ఏదప్పించింది నాదే. నీది ఎట్లయితే రా, మీ అయ్యా కట్టం కింద ఎన్నడో రాసిచ్చా నాకు. మా రాసిచ్చాడు. ఏంద్రా ఎవరు నడవాలి? ఎవరితో ఏం మాట్లాడుతున్నాను? భూమిని పంచుకున్నట్టు ఆయన ఎందుకు పంచుకోవట్లేదురా? ఆయన సంపాదించిన భూమి కావాలి గాని ఆయన వద్దురా మీకు. ఆయనే ఒక్కడు, ఆయన వండుకోవడానికి పెద్ద కష్టమేమీ కాదురా. కానీ కడుపు నిండా మిమ్మల్ని చూసుకుంటూ బతికితే చాలనుకుంటున్నాడు రా. సరే అక్క, నీ భూమిని పేరువిన చేస్తావు. మేము నాయనని ఇద్దరం ఎట్లా పంచుకుంటున్నావో నువ్వు కూడా ప్రతి నెలకి ఎట్లా పంచుకోవాలి. ప్రతి రూపాయి ప్రతి ఆటను నువ్వు పెట్టాలి.
గోళీలకైనా హాస్పిటల్ ఏదైనా మేము ఎట్లా చూసుకుంటున్నావా నువ్వు కూడా గట్లా చూసుకోవాలి గట్లయితేనే ఈ భూమి నీ పెరిగిన రక్తం చెప్పు ఏం మాట్లాడుతావు మాట్లాడు. అరే ఏం మాట్లాడుతున్నారా? కూటికి లేకున్నా కుండలు ఒక్కొక్క మెతుకు పంచుకొని తినాలి. గాడిబిడ్డకు పాలు పెడతారా మీరు? అవో ఎందుకు పంచుకోవద్దు? మాతో పాటు భూమి పంచుకున్నది కదా, మేము 2 పూటలు పెడితే ఆమె 2 పూటలు పెట్టాలి. ఏవో ఈడికి వచ్చి పంచుకుంటదా అని మాట్లాడుతుండు. 2 పూటలు కాదు 3 పూటలు పెడుతుంది. మీకు ఈ మొత్తం భూమిలో ఎన్ని పాలు వస్తున్నాయో ఆమె కూడా ఒక పాలు పెట్టుర్రి. ఇది పంచడానికి పలరం కాదు, భూమి. ఆడబిడ్డ లెక్క ఉండాలి, కొన్నిటి ముంగటి ఉండాలి, కొన్నిటికి ఎందుకు ఉండాలి. అయిపోయారా మాట్లాడంగానే? ఏందిరా అనుకుంటేది అమ్మ తర్వాత అమ్మ లాంటి దానిరా. మీరు భూమి జాగా ఇయ్యకుండా మీరంటే నాకు ప్రాణం రా. 2 పూటలు కాదురా, జీవితాంతం సాదుకుంటా. కానీ ఆయన సచ్చిన్నాడు, మీరెవ్వరు ఆయన దగ్గరికి రావద్దు. అంటే అందరు చూడ అయ్యని తోలుకపోయి ఎవరికి తెలియకుండా భూమిని పేరు మీద రాపించుకుందాం అనుకుంటున్నావా? అవ్వో ఆడిబిడ్డ, అసలే నీ కోత మీద నచ్చినావు కదా. అక్క చిన్నప్పటి నుంచే నిన్ను అయ్యా ఇంగ్లీష్ మీడియం చదివించునే పట్నంలో పోయి మంచిగా పత్తనగా ఇప్పుడు ఈ భూమి వాళ్ళ నచ్చావు. నీకేమైనా బుద్ధునే అనే? చిన్నప్పటి నుంచి పాలేరున్నావే, తిన్నవో తినలేదో ఎంత గొడ్డు కట్ట చేసావు ఎరిగినా నీకు? ఇప్పుడు వచ్చిన భూమి కావాలి నేను అయ్యని తీసుకపోతా అంటాను. ఏమైనా బుద్ధుడనే మాట్లాడడానికి? ఆమె మేలు మీద ఉన్నది, మన గురించి ఆమెకే వేరక. సత్తేడి పడేలకు ఆ బర్రం పండుకు గుడ్డేడు వడ్లకు జీతం ఉంచిండు. మమ్మల్ని చదివించిండా? మమ్మల్ని చదివితే ఇంక ఇచ్చిందివా? ఏదో పట్ల చదివిస్తే మంచి అయినాకి ఇచ్చి పెళ్లి చేసిండు. అందుకే ఈ రాతకి ఇచ్చున్నది, మా రాతకి ఇచ్చున్నది. అయినాకి భూమి కొరకు మళ్ళీ వచ్చారు. ఏం చేయడో చెప్పు. అరవ కట్ట చేస్తానవే నీకేం పెడుతుంది? ఎండకు వానకు చూడ నా పిల్ల పెట్టలేదు చూడు. చేసి 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 ఆగమవుతాను. ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడతావు. మీ కట్టం ఆమెకేం ఏర్పడుతుంది? మీ లెక్క నాకు భూమి పిచ్చి లేదే, బంధాలు బంధుత్వాలే కావాలి. రాను అన్న పోదు. వద్దు బిడ్డ, నేను రాను. మొగడు వచ్చిన ఆడదాని మీద ఎన్ని నిందలు పడతాయో, అయ్యను దూరం చేసుకున్న కొడుకుల మీద అన్ని నిందలు పడతాయి. నా కడుపు చింపి మీద వేసుకోలేను. నేను రాను బిడ్డ. మీ సందన మీరు ఓన్లీ చూసినారా, కన్న తండ్రి ప్రేమ కన్న తల్లి ప్రేమ కన్నా గొప్పదిరా. కన్న తల్లి ప్రేమ కనిపిస్తుంది కానీ కన్న తండ్రి ప్రేమ కనపడదురా. అమ్మా నాన్న విలువ రోడ్ల మీద అనాథలై తిరుగుతున్న వాళ్ళని అడగండిరా, వాళ్ళు చెప్తారు. నాయన నీకు రావాలనిపిస్తే నా ఇంటికి రా, నేను తినే అన్నంలో ఒక్క బుక్కైనా పెట్టి నిన్ను సాదుకుంటా. రే పొద్దుగాల నా భూమిలో నాగలు పెట్టి పొలం దున్నుకోపోతే చూడండి. ఇన్నాళ్ళు పోనీలే తమ్ముళ్ళని ఊరుకున్నా, ఇంక ఊరుకునేదిలే. పదండి పోదాం. చూసినావా నాయన అక్క వార్నింగ్ ఇచ్చి ఎట్లా పోతుందో? పంచాయతీలా మా బతుకులు పలారం చేసావు కదా, చూసావా? ఇవరాకేమన్నది నాకు భూమి ఎత్తు, నేను భూమి కోసం కొట్లాడుతున్నా అన్నది. ఇప్పుడేమో అడుగు కూడా పెట్టని అంటది. ఆ మంచి ప్లాన్ విని వచ్చిర్రు, మా బతుకులు ఆగం చేద్దాం చూస్తాను. అవునాయన ఈ ఊళ్ళే కాస్తో కోస్తో పలానా కొడుకునంటే గీత పేరుండే ఆ పెగుసి మచ్చ కలిపినావు కదా, నలుగుట 4 రూపాయలు వేసినావు కదా, కళ్ళు చల్లబడ్డాయా? ఏం తెలియనట్టు బిడ్డ కానీ నేర్పుకొని తోలుకొచ్చిండు. ఇంకా మళ్ళా ఏం వెరగనట్టే దొంగేడు పెడతాడు. సంతోషించిగా ఆ ఇంట్లో వాడి సంతోషించిగా. అరే మీ బతుకులు ఆగం చేయడానికి నేను పరాయన్నా పాలోనిరా. మీ కన్న తండ్రినిరా, మీ కన్న తండ్రి. ఇగో అన్న, మనం కొట్లాడుకుంటే మధ్య సంది అయినట్టు ఇదంతా ఎందుకే? మనం ఒక నిర్ణయం కలవాలి. కరెక్టే తమ్మి నువ్వు అన్నట్టు, సమయం అంతా దేనికైనా సరే. ఇంటికి పోదాం పారి. ఏంది అన్నదమ్ములు ఇద్దరు సప్పుడు ఎగ కూసున్నారు? మమ్మల్ని ఏం చేయమంటారు? శేషుడు ఏం లేదే, 60 లక్షల కంటే తోడ పుట్టినాక ఎక్కువ కాదు.
మేమిద్దరం అందుకనే ఓ నిర్ణయానికి వచ్చినాం. అంటే ఇద్దరిని చంపెత్తారా? అదే మనం చంపినాం అనుకో ఏనాడు దొరకక తప్పది. ఈ లోకంలో ఎంత క్రూడైనా సెంటిమెంట్ తో కొడితే ఇంటిమెంట్ రాసినట్టు ఉంటుంది. గా ఇంటిమెంట్ మా అక్కకు రాద్దాం వస్తుంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటిది? ఆ ఇంటిమెంట్ ఏంటిది? మన అందరం కలిసి మా అక్కలింటికి పోవాలి. లేదంటే ఇలా పొలం కాడికి వస్తాను కదా, గాడికి పోయి మా బావ మీద మా అక్క మీద ఏలేని ప్రేమ చూచాలి. మా బావను తాగుతూనియాలి. మా బావ తాగు చూసి మా అక్క కొంచెం 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 మా బావ మీద ప్రేమ తగ్గుతుంది. గా ప్రేమను మనం ఆసరాగా తీసుకొని మా అక్కను మన దిక్కు మలుపుకోవాలి. మా బావగాని ఒంటరియాలి. గది మనసులో పెట్టుకుని మా బావ కుమిలి 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 సత్తడు. అప్పుడు మా అక్క ఒంటరి అవుతుంది. గప్పుడు ఏం చెప్పినా మన అక్క మన మాటింటది. అప్పుడు 60 లక్షల భూమి 90 లక్షలు అవుతుంది. మరి మీ అక్క మనల్ని నమ్ముతుందా? ఎందుకు నమ్మదే? ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తోడబుచ్చోళ్ళు మాట్లాడితే పగలు ప్రతికలు పక్కన పెట్టి అన్ని మర్చిపోతారు ఈ అక్కలు. ఇలా పొలంకాడికి వస్తున్నారు కదా, రాగానే బతి నాసినట్టు మాట్లాడి బావకు బాగా తాగిచ్చి ఆట సులువు చేద్దాం. ఏమంటావు అన్నా? తమ్మి, ఆట ఎట్టుండాలంటే బావ మన పొలంలో అడుగు పెట్టచ్చు. చలో పద రైలే తలపెట్టు. కనకవా ఆగో ఏందే రాజన్న, ఇంత పువ్వే అయిపోతుంది. అన్నం వండుకోలేదు. కట్టెలన్నీ నాన్నే. కట్టెలు నాన్న నీకు కట్టెలు నాంతే నీ కోడల్ని కొడుకులు ఊకుంటారా నేను బువ్వ పెడితే? నేను నా కొడుకుల కోడలతోనే ఉంటలేనావా? అది నేను అంత తింటాను. వాళ్ళేం కొడుకులు కోడళ్ళు నువ్వేం వండుకొని తినంగా చూస్తారా? లేదు తల్లి, వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళతో ఉండబుద్ధి కాక నేను ఒక్కనే వండుకొని తింటాను. ఇంకా వాళ్ళ మీద పోతానా? అన్నం తీసుకొస్తాను. పోతాను.